చూస్తుంటే వరల్డ్ వార్ 3 అనేది స్టార్ట్ అయ్యేలాగే ఉంది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ కానీ ఇంకా ఎక్స్ప్లోడ్ అవుతే గ్లోబల్ ఎకానమీయే షేక్ అయ్యే అవకాశం ఉంది. ఆయిల్ సప్లైస్ కూడా పూర్తిగా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మల్టిపుల్ కంట్రీస్లో ఎకానమీ అయితే డిస్ట్రాయ్ అవుద్ది. అండ్ ఆయిల్ వల్ల కూడా ఈ వార్ అయితే స్టార్ట్ అయింది. సో రీజన్ నెంబర్ 1 వచ్చేసి ద న్యూక్లియర్ పవర్. చాలా వరకు దేశాలు తమ దేశాన్ని కాపాడుకోవడానికి న్యూక్లియర్ వెపన్స్ అనేవి తయారు చేసుకున్నాయి. ఇలానే ఇరాన్ కూడా న్యూక్లియర్ పవర్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకుంది. కానీ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ దానికి అయితే ఒప్పుకోలేదు. చాలాసార్లు వార్నింగ్స్ కూడా ఇచ్చింది, మీరు న్యూక్లియర్ పవర్స్ తయారు చేసుకోకూడదని. ఎందుకంటే ఇరాన్ కానీ న్యూక్లియర్ పవర్స్ తయారు చేసుకుంటే ఇజ్రాయెల్ అండ్ యుఎస్కి చాలా వరకు థ్రెట్ అయితే ఉంది. సో ఇజ్రాయెల్ ఆ ప్రాసెస్ని స్లో డౌన్ చేస్తూ వచ్చింది. ఎలా అంటే సైబర్ అటాక్స్ ద్వారా, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ద్వారా ఈ న్యూక్లియర్ ఒక ప్రాసెస్ని స్లో డౌన్ చేస్తూ వచ్చింది. కానీ ఇరాన్ ఇవేమీ పట్టించుకోకుండా ఈ ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేసింది. ఇప్పటికే 60% వరకు కంప్లీట్ అయినట్టు రిపోర్ట్ అయితే వచ్చింది. సో అందుకే ఇరాన్ మీద వార్ అయితే స్టార్ట్ చేశారు యుఎస్ అండ్ ఇజ్రాయెల్. సో రీజన్ నెంబర్ 2 వచ్చేసి ద షాడో వార్. చాలా ఇయర్స్ క్రితం నుంచే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య వార్ కాన్ఫ్లిక్ట్ అయితే జరుగుతుంది. ఎందుకు? ఈ న్యూక్లియర్ పవర్ని ఆపాలని ఇజ్రాయెల్ చాలా వరకు ట్రై చేసింది. ఎలా? సైబర్ అటాక్స్ చేస్తూ వచ్చింది న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద, ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద. అండ్ న్యూక్లియర్ సైంటిస్ట్, ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైంటిస్ట్ మీద కూడా కొన్ని అటాక్స్ అయితే చేసింది. అండ్ ఇరాన్ ఇండైరెక్ట్గా అయితే ఇజ్రాయెల్ మీద అయితే అటాక్స్ చేసేది. అది ఎలా అంటే ఇక్కడ 2 గ్రూప్స్ అనేవి ఇజ్రాయెల్ మీద కంటిన్యూస్గా అటాక్స్ చేస్తూ వచ్చాయి. అదే హజ్బుల్లా అండ్ హమాస్. సో ఈ 2 గ్రూప్స్ ఇజ్రాయెల్ మీద కంటిన్యూస్గా అటాక్స్ అయితే చేసేవి. సో వీటికి ఇరాన్ అయితే ఫండింగ్ అయితే ఇచ్చేది అండ్ ఆయుధాలు కూడా సప్లై చేస్తూ వచ్చింది. ఇది ఇజ్రాయెల్కి అయితే నచ్చలేదు. సో అందుకే డైరెక్ట్గా వార్లోకి అయితే దిగింది ఇరాన్ని డిస్ట్రాయ్ చేయడానికి. అండ్ రీజన్ 5 వచ్చేసి ద పవర్ స్ట్రగుల్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అనమాట. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది రీజనల్ డామినెన్స్ కూడా వల్ల కూడా జరిగింది. ఇరాన్కి ఏం కావాలి? తన కంట్రీ యొక్క తన ఓన్ డెసిషన్స్ తనే తీసుకోవాలి. ఇంక ఏ కంట్రీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండకూడదు. ఇక్కడ ఎక్కువ అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రతి కంట్రీ మీద ఉంటుంది మిడిల్ ఈస్ట్లో. సో దీన్ని అయితే ఒప్పుకోలేదు ఇరాన్. అండ్ ఇజ్రాయెల్కి ఏం కావాలి? తన కంట్రీని తను సేఫ్గా ఉంచుకోవాలి. అంటే రీసెంట్గానే చాలా వరకు, అంటే చాలా ఇయర్స్ క్రితమే అటాక్స్ అనేవి ఎదుర్కొంది ఇజ్రాయెల్. చాలా అటాక్స్ అనేవి వేరే దేశాల నుంచి. సో వాళ్ళ మిలిటరీని, వాళ్ళ ప్రజల్ని, వాళ్ళ దేశాన్ని సేఫ్గా ఉంచుకోవాలి అనేది ఇజ్రాయెల్ అయితే వార్ని అయితే స్టార్ట్ చేసింది. కానీ అమెరికా అనేది వేరు. అమెరికా అనేది చాలా కన్నింగ్ మైండెడ్. వీళ్ళకి ఏం కావాలి? ఆయిల్ ఎనర్జీ, మిడిల్ ఈస్ట్లో ఉన్న ఆయిల్ ఎనర్జీ మొత్తాన్ని కంట్రోల్ని వీళ్ళు కంట్రోల్లోకి తీసుకోవాలని ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి ప్రయత్నిస్తుంది. అలానే సద్దాం హుస్సేన్ కూడా వీళ్ళే ప్లాన్ చేసి మరీ చంపించేశారు. సో ఇలానే రీసెంట్గానే వెనిజులా మీద కూడా అటాక్ చేసి వాళ్ళ ఆయిల్ కంట్రోల్ 60% అనేది వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. సో ఇలానే ఇరాన్ మీద కూడా అటాక్స్ చేసి ఆయిల్ ఇండస్ట్రీని వీళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలని అమెరికా అయితే ప్రయత్నిస్తుంది. సో అందుకే మెయిన్గా అమెరికా అనేది ఈ వార్లో అయితే మెయిన్గా టార్గెట్ చేసింది. సో వీళ్ళ మెయిన్ ఎజెండా ఏంటి? ఇరాన్ యొక్క ప్రభుత్వాన్ని కూల్చి వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుందామని వీళ్ళ ప్లాన్ అనమాట. సో అందుకే వాళ్ళ లీడర్ని అయితే చంపేశారు. సో ఇక్కడ అమెరికా యొక్క డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు అనుకుంటున్నారు? CIA, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో వీళ్ళే అమెరికా యొక్క డెసిషన్స్ అనేవి చాలా వరకు తీసుకుంటారు. వీళ్ళే మెయిన్. సో వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వైజ్గా వీళ్ళే బిజినెస్లో టాప్లో ఉండాలి. సో వీళ్ళకన్నా ఎవరో ఉండకూడదని వీళ్ళ కన్నింగ్ మైండ్ సెట్ అనమాట. సో ఇదే మెయిన్ రీజన్ వార్ అనేది దారి తీసింది ఈ మెయిన్ రీజన్ వల్ల. వార్ వల్ల మెయిన్ ఏమైందంటే ద స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనేది క్లోజ్ అయింది. వరల్డ్లో ద ఆయిల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఈ ఆయిల్ ఇండస్ట్రీస్ నుంచి ఆయిల్ అనేది ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ రూట్ నుంచి, ఈ నేరో రూట్ నుంచే ఆయిల్ అనేది ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఇదైతే క్లోజ్ అయింది. సో ఇది క్లోజ్ అయితే గ్లోబల్ వైజ్గా చాలా వరకు ఎకానమీ అయితే డిస్ట్రాయ్ అవుద్ది. ఎందుకంటే 20% ఆఫ్ ఆయిల్ ఎక్కడి నుంచే, ఈ నేరో నుంచే పాస్ అవుద్ది. మన ఇండియాకు కూడా ఆయిల్ అనేది ఈ రూట్ నుంచే వస్తుంది. ఇది కానీ క్లోజ్ అవుతే మన ఇండియా యొక్క ఎకానమీ చాలా వరకు పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అందుకే ఈ వార్ అనేది చాలా డేంజరస్ అని చెప్తున్నాను. సో ఈ వార్ ఎలాగైనా ఆగాలి, లేకపోతే గ్లోబల్ వైజ్గా చాలా ప్రాబ్లమ్స్ అయితే చాలా కంట్రీస్ ఫేస్ చేయాల్సి వస్తాయి. మెయిన్గా మన ఇండియా అయితే చాలా వరకు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఆయిల్ రిసోర్సెస్ లేవు, వేరే కంట్రీస్ నుంచే రప్పించాలి. ఇక్కడ రష్యా నుంచి కానీ, లేదంటే అమెరికా నుంచి కానీ, లేదంటే ఇరాన్ నుంచి కానీ. సో ఇరాన్కి ఎలాగో అవకాశం లేదు, లేదంటే రష్యా నుంచి కానీ. సో అండ్ ఈ క్రూడ్ ఆయిల్ నుంచే మనకి అనేది గ్యాస్ అండ్ పెట్రోల్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది.
సో ఇది ఈ క్రూడ్ ఆయిల్ కానీ రాలేదంటే మనకి చాలా వరకు గ్యాస్ ఎల్పిజి అనేది ఉండదు, అలాగే పెట్రోల్ అనేది కూడా ఉండదు. సో దీనివల్ల ఏమవుద్ది, రేట్లు అనేది అమాంతం పెరిగిపోతాయి. మెయిన్గా మిడిల్ క్లాస్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ ఆయిల్ కానీ ఆగితే. సో ఈ వార్ వల్ల ఎక్కువ మందికి ఎవరు ఎఫెక్ట్ అవుతారు, ఎక్కువ మంది ప్రజలే ఎఫెక్ట్ అవుతారు. సో ఈ వార్ జరిగితే ఇంకా ఎక్కువ జరిగితే గ్లోబల్ ఎకానమీ అనేది డిస్ట్రాయ్ అవుద్ది, అలాగే ప్రాబ్లమ్స్లో పడుద్ది. చాలా వరకు స్కూల్ పిల్లలు చనిపోయారు, చాలా వరకు పేరెంట్స్ని కోల్పోయారు, అలాగే ఇల్లు కూడా కోల్పోయారు. సో ఎలాగైనా వార్ అనేది ఆగాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాలి గ్లోబల్ వైజ్గా, మెయిన్గా మిడిల్ ఈస్ట్ కంట్రీస్. సో వాళ్ళ యొక్క బిజినెస్ గురించి, వాళ్ళ యొక్క స్వార్థాల గురించి తీసుకునే డెసిషన్స్ చాలా వరకు ప్రాణాలు అయితే తీస్తున్నాయి. సో ఈ వార్ అనేది ఎలాగైనా ఆగాలి, లేకపోతే చాలా వరకు దేశాలు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ వార్స్ వల్ల దేశాలకి ఎలాంటి ఉపయోగం లేదు, అయితే ప్రజల ప్రాణాలు పోతే, అలాగే కంట్రీస్ యొక్క ఎకానమీ కూడా డిస్ట్రాయ్ అవుద్ది. సో ఈ వార్స్ వల్ల అటు ఉపయోగం లేదు, ఇటు ఉపయోగం లేదు. సో వెంటనే వార్ అనేది ఆగితే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పటికే చాలా దేశాలు పేదరికంలో బతుకుతున్నాయి. సో ఈ వార్ వల్ల ఇంకా పేదరికంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.